రోజు అయితే వ్లాగ్ ఏంటి అని అంటే మా బేబీకి షూట్ ఉంది, మోడల్ షూట్ ఉంది. అగో చూడండి, అయ్యో అయ్యో. సో ఈరోజు అయితే మా బేబీకి మోడల్ షూట్ ఉంది. షూట్లో మా బేబీ ఎలా కోఆపరేట్ చేస్తుంది, ఎలా షూట్ అవుతుంది అన్నీ కూడా ఈ వీడియోలో పెడతాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. చెప్పు నాన్న, చెప్పురా. అప్పు ఏందా చూపింది. మోడల్ అంటే ఆల్వేస్ స్మైల్ ఉండాలి, స్మైల్ కాదు ఇట్లనే ఉండాలి. కానీ that's okay నాన్న, that's okay. ఏందో ఏమో మా మమ్మీ ఎప్పుడు ఒక ఫోన్ ముంగల పెడుతుంది, ఏదో వాగుతూ ఉంటుంది. పిచ్చి మమ్మ అనుకుంటున్నావా? అవునా అన్న, ఐ లవ్ యూ సో మచ్ మమ్మ, ఐ లవ్ యూ సో మచ్. శతాక్షి నాన్ననే చూడు, వీళ్ళ నాన్న ఉంటుంది చాలండి. నేను అవసరమే లేదు ఈమెకి. ఒక మిల్క్ పర్పస్లో కూడా అవసరం లేదు నేను, ఒక ఫుడ్ పర్పస్లో కూడా అవసరం లేదు నేను. ఆయన చూసి ఈ నవ్వగానే అయిపోయా, ఈమెకు ఓపెన్ స్మైల్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అక్షి? ప్రిపేర్ అవుతున్నావా షూట్కి? ఎలా లుక్స్ ఇవ్వాలి అని? అవునా? యాటిట్యూడ్ లుక్స్ ఇస్తావా? లేదమ్మా, స్మైలింగ్ చేయాలి. ట్రెడిషనల్ పైన స్మైల్ చేయాలి, మోడర్న్ పైన యాటిట్యూడ్ లుక్ ఇవ్వాలి. ఓకేనా నాన్న? చూసారు కదా, ఇది పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్యలో నేను పిచ్చిదాన్ని అనమాట. నేను ఎంత పిలిచినా ఇది పలకదు, అలా డాడీనే చూస్తుంది. అగో శతాక్షి చింతల్లి, నో లుక్స్, నో రెస్పాన్స్. అసలు మా అమ్మ వాయిస్ చెవులు ఫస్ట్ ఏజ్ దాకా కూడా పోదన్నమాట, చెవులు లోపలికి కూడా పోదన్నమాట. సో అట్లుంది మా అమ్మ లైఫ్. అందరూ ఊకే వాళ్ళ డాడీ సైడ్ ఉంటారు అమ్మాయిలు అని చెప్తే నేను ఏదో అనుకునేదాన్ని, బట్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్ నౌ. అవు చూడండి, ఒక సైడ్ నుండి గిచ్చుతుంది, ఒక సైడ్ నుండి వాళ్ళ డాడీని చూస్తుంది. వాళ్ళ డాడీ చూసి ఈ అనగానే ఈమె నవ్వుతుంది. నో ప్రాబ్లం, మీ నాన్న లేనప్పుడు నాతోనే ఉండాలి, నువ్వు మర్చిపోతున్నావు ఆ విషయం. అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ. సో లొకేషన్ వచ్చేసి మాదాపూర్ లైన్ స్క్రీన్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ త్రూ వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేను బేబీ ఫొటోస్ అవన్నీ పంపించాను. సో వాళ్ళకి నచ్చి ఇంకా షూట్కి అయితే రమ్మన్నారు. సో అందుకని వీఆర్ అట్ ది లొకేషన్ అనమాట. లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మా బేబీ చూడండి ఇట్లా అనుకుంటుంది. ఇప్పుడు దీన్ని లేపనీకే నేను గంట ఫన్లాడాలి. ఇంకా మాకైతే పైకి వెళ్ళగానే ఇలా ఒక ఫామ్ ఇచ్చారనమాట. సిద్ధు అది ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసిన తర్వాత అయితే ఇంకా పేమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. లైక్ ఒకటి వచ్చేసి 1500, ఇంకొకటి వచ్చేసి 2500 అనమాట. 25లో మనకి ఏంటి అని అంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏదైనా యాడ్స్ ఉన్నప్పుడు మనకి. అండ్ ఆల్సో ఒకటి కాంప్లిమెంటరీ షూట్ ఉందన్నమాట అందులో. అయితే మేము 3 అవుట్ఫిట్స్ అనేవి తీసుకెళ్ళాము పాపవి. సో ఒకటి కాంప్లిమెంటరీ షూట్ చేయించుకోవచ్చు అలాగే అని చెప్పేసి అలాగైతే చేయించాము. ఇంకా మాలాగే ఇక్కడ చాలామంది పిల్లలు అయితే వచ్చారు. అండ్ ఇందాక చూపించింది లోపల షూట్ అవుతుందన్నమాట. సో అదే షూట్ ఏరియా. అక్కడ వీడియోస్ లోపల అనేవి వీడియోస్ అలౌ లేదు. సో అందుకని తీయలేకపోయాను. చిన్న చిన్న గ్లిమ్స్ అనేవి తీసాను, అవి అయితే యాడ్ చేస్తాను, చూసేసేయండి. పాపకైతే పిల్లల్ని చూస్తే ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట. ఎంత స్లీపీగా ఉన్నా, ఎంత ముడిగా ఉన్నా ఆమెకి యాక్టివ్నెస్ అలా పెరిగిపోతుంది అనమాట. ఆ పిల్లలే అంతో ఏమో తెలియదు కానీ ఆమెకు పిల్లల్ని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ పిల్లలతో కూడా చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ బాబు కనిపిస్తున్నాడు కదా, మీలో చాలా మందికి తెలుసు మా అక్క కొడుకు రియు, వాడిలానే ఉన్నాడు అనమాట. క్యూట్గా ఆ చేష్టలు, అల్లరి చేష్టలు కూడా సేమ్ వాడిలానే చేస్తున్నాడు. సో అందుకని క్యూట్గా అనిపించి క్యాప్చర్ చేసేసాను. పాప చూడండి, క్యూట్ క్యూట్. సో శతాక్షి ఫస్ట్ బ్రాండ్ షూట్ అయితే అయిపోయింది. అండ్ శతాక్షి గాట్ హర్ ఫస్ట్ సర్టిఫికేషన్ అన్నమాట.
సో మంచిగా శతాక్షి అని రాసి ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్ మనం ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో చూపించినా కూడా కొంచెం మనకి ప్రిఫరెన్స్ అనేది మంచిగా ఇస్తారనమాట. సో అందుకని ఆ సర్టిఫికేషన్. అండ్ వాళ్ళు వేరే ఒక మనకి ప్యాకేజ్ కూడా చెప్పిర్రు, బట్ అంత వర్తీ అనిపించలేదు. సో అందుకని ఆ ప్యాకేజ్ తీసుకోలే అనమాట. జస్ట్ ఫోటోషూట్ చేసి వచ్చాము. అండ్ 1 month తర్వాత ఫొటోస్ అవన్నీ పంపిస్తాం, లింక్స్ అవన్నీ పంపిస్తామన్నారు. అండ్ 3 months తర్వాత ఒకవేళ ఏదైనా బ్రాండ్కి మేము సెలెక్ట్ అయితే వాళ్ళు కాల్ చేసి ఆ బ్రాండ్ షూట్ డేట్, పేమెంట్స్ అవన్నీ చెప్తాం డీటెయిల్స్ అని చెప్పేసి అన్నారు. హోప్ ద బెస్ట్, శతాక్షికి మంచి బ్రాండ్ షూట్స్ రావాలని చెప్పేసి మీరు కూడా ప్రే చేయండి నాతో పాటు. ఓకే. అండ్ చూస్తురా మా సర్టిఫికేట్ మీద ఎట్లా పడుతుందో. తినేది కాదు మా, తినేది కాదు. సో అదనమాట. అండ్ ఒకవేళ నేను ఈ వీడియో ఎడిట్ చేయకుండా అట్లనే ఫొటోస్ వచ్చే వరకు అట్లనే పెట్టింది అనుకోండి, డైరెక్ట్ ఫొటోస్ ఇందులో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి మీకు పెట్టేస్తాను. లేదు ముందే ఎడిట్ చేసింది అనుకో, నాకు మూడు మంచిగా ముందే ఎడిట్ చేసి పెట్టేసింది అనుకో, ఇక ఫొటోస్ అనేది తర్వాత వీడియోలో పెడతా. సో యా, దట్స్ ఇట్. బాయ్ గైస్. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా థ్యాంక్ యూ చెప్పు. సో థ్యాంక్ యూ చెప్తామమ్మా, చెప్తా అని అంటుంది మా పాప. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకూడదు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. అండ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా ఈ వీడియో అనేది కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఇంకా నా పథకానికైతే నేను ఫొటోస్ వచ్చే వరకు ఎడిట్ చేయలేను యాజ్ యూజువల్. సో అందుకని ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. అన్ని రా ఫొటోస్ అనమాట, వితౌట్ ఎడిటింగ్ ఇచ్చారు. సో పాపని ఇలా కూర్చోబెట్టి, ఇంకా అప్పటికి ఆమెకి సిట్టింగ్ అంత అలవాటు లేకుండే. సో పాపని ఇంకా అట్లా కూర్చోబెట్టి పట్టుకొని కింద పడి అమ్మో చాలా యుద్ధాలే చేసామన్నమాట ఈ ఫోటోషూట్ అప్పుడు. సో 2-3 సార్లు కింద పడ్డది, ఏడ్చింది, అన్నీ అయిపోయినాయి. సో ఫొటోస్ అయితే బాగా వచ్చాయన్నమాట, చూస్తున్నారు కదా మీరు కూడా. ఆల్రెడీ నేను రీల్ కూడా పోస్ట్ చేశాను. ఫొటోస్ చాలా క్యూట్గా వచ్చాయి. కాకపోతే ఇది కొంచెం ఐ కాంటాక్ట్ కొంచెం కెమెరాకి ఇచ్చింటే, కొంచెం స్మైల్ చేసింటే, అంటే 5 months ఉండే అప్పుడు షూట్ అప్పుడు. సో అందుకని ఆమెకి అంత తెలియదు కదా. సో ముందు షూట్స్లో ఇంకా మంచిగా కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పేసి అనుకొని ఇంకా తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ముందు షూట్స్లో కొంచెం కెమెరాకి మంచిగా లుక్స్ ఇస్తుంది, అలవాటు అయినట్టు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టుగా. ఇలా బోర్డు మనకి నేమ్ బోర్డు ఆ బోర్డు పైన నేమ్స్ అవన్నీ రాసి ఇంకా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ సైట్లో అప్లోడ్ చేస్తారు. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆ డీటెయిల్స్ ద్వారా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వీళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారనమాట, ఏదన్నా యాడ్ షూట్స్ ఉంటే కనుక. సో అదనమాట. సో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. And see you in the next vlog guys, and stay tuned to our channel until then, and do subscribe to our channel, like, share, comment, and yeah, tata, bye bye. Chipnana bye, say bye. బయట బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మా బేబీకి అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో అంతలో అయితే బాయ్ బాయ్ గైస్, బాయ్.